గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనతో పాటు శాప్ చైర్మన్ రవి నాయుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్పోర్ట్స్ డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? నిన్నే స్పోర్ట్స్ డే చాలా ఘనంగా విశాఖపట్నంలో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో పూర్తి చేసుకోవడం జరిగింది. గతంలో స్పోర్ట్స్ డే అంటే మీరు అందరూ చూసే ఉంటారు, కొంతమంది క్రీడాకారులతో ర్యాలీ చేయడం దానికే పరిమితం అయ్యేది. కానీ స్పోర్ట్స్ డే అనేది ప్రతి క్రీడాకారుని తట్టి లేపే దినోత్సవంగా భావించాలని చెప్పి ఆ ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ పెట్టాం, తర్వాత జోనల్ లెవెల్ పెట్టాం, స్టేట్ లెవెల్ మీట్ పెట్టాం. ఈ ఆగస్టు నెలంతా అన్ని చోట్ల స్పోర్ట్స్ కల్చర్ని బిల్డ్ చేసాం. ఆగస్ట్ నెలని స్పోర్ట్స్ నెలలాగా మార్చాం. దానిలో భాగంగానే 24,121 మంది క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అయ్యారు. 480 మంది పైన క్రీడాకారులు మెడల్ సాధించారు. వాళ్ళందరికీ కూడా 33 లక్షల రూపాయలు ఏదో మెడల్స్ ఇచ్చి ఆపడం కాకుండా నగదు ప్రోత్సాహాలు కూడా నిన్న ఇవ్వడం జరిగింది. నిన్న ఇది చాలా దాంతోపాటు గతంలో బకాయి పడిన క్రీడాకారులకు ఇన్సెంటివ్స్ ప్రభుత్వం బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా నిన్నటికి పూర్తి చేయడం జరిగింది. పాత బకాయిలన్నీ దాదాపు నిన్నటి వరకు 16 కోట్ల, ఇప్పుడే చెప్పాను 16 కోట్ల పైన మనం ఇన్సెంటివ్స్ క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొని వచ్చాం. ఆ పాలసీస్ కూడా ఇంకా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో ఇంక ఇచ్చే ఇన్సెంటివ్స్లో కూడా ఆ ఇన్సెంటివ్స్ ఫాలో అవుతాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. నిన్న గౌరవ నారా లోకేష్ గారు చెప్పారు, స్పోర్ట్స్కి మొదట ప్రాధాన్యత ఇస్తున్నాం, స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మెడల్సే కాదు, మానసికంగా శారీరకంగా పిల్లలు దృఢంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలంటే అది క్రీడలే వల్లనే సాధ్యమని కూడా నిన్న గౌరవ మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది. తదనుగుణంగానే స్పోర్ట్స్ డే చాలా బాగా ఘనంగా నిర్వహించడం జరిగింది. స్పోర్ట్స్ పర్సన్స్కి డ్రగ్స్ ఇస్తున్నారని ఒక న్యూస్ బయటకు వచ్చింది, దీని గురించి ఏమంటారు? నా దృష్టికి కూడా వచ్చింది. అది వాస్తవమా కాదా అనేది తేల్చే పనిలో పోలీసు డిపార్ట్మెంట్ ఉంది. మేము కూడా ఏసీపీ గారితో మాట్లాడాం. సత్వరమే దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు కూడా విచారణ చేస్తారు. నిజమని తెలిస్తే ఆల్రెడీ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. నిజమని తెలిస్తే మటుకు దాని వెనకనున్న ఎవరినైనా వదిలిపెట్టాం, కటకటాలు పాలు చేస్తాం. ఆడుదాం ఆంధ్రాలో చాలా స్కామ్ జరిగిందని మీరు పదే అంటున్నారు, కానీ ఇప్పుడు వరకు ఇది కూడా చేయలేదు. దీని గురించి ఏమంటారు మీరు? ఏం చేయలేదు ఏంది అమ్మ, మేము వచ్చిన తర్వాత దాని మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగింది. ఇది ఒక లేయర్లో జరిగిన అవినీతి కాదు. మీకు ఒక స్కామ్ గురించి చెప్పాలంటే, స్కామ్ ఒక డిపార్ట్మెంట్కి పరిమితం అయితే వెంటనే విచారణ పూర్తయిపోయి రిపోర్ట్ ఇచ్చేయచ్చు. ఇది 7 డిపార్ట్మెంట్లతో మెచ్చైన స్కామ్. ఏంటంటే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం శ్రీకారం చుట్టింది స్పోర్ట్స్ అథారిటీ, టెండర్లు పిలిచింది ఆర్ఎన్బి, ఐఎన్పిఆర్ పబ్లిసిటీ చేసింది. దాని తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఇన్వాల్వ్ అయింది, మున్సిపాలిటీ శాఖ ఇన్వాల్వ్ అయింది. ఇన్ని శాఖలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాక అర్బను, అదేవిధంగా గ్రామ సచివాలయాలు దీన్ని నిర్వహించారు, ఎంపీడీఓస్ ఇన్వాల్వ్ అయ్యారు, కలెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ లేయర్లో నుంచి రిపోర్ట్ తీసుకొని రావడానికి కొద్ది టైం, ఎందుకంటే అంతకుముందే కొద్ది డేటా ఇక్కడి నుంచి ప్రభుత్వం పోయిందని తెలుసుకొని ఆ డేటా అంతా స్మాష్ చేయడం జరిగింది. నేను ముందే చెప్పాను, ఆ విషయం పబ్లిక్గానే చెప్పాము, అదే మీ దాపరికం ఏం లేదు. అంటే రోజాని టచ్ చేసే దమ్ము మీ కూటమి ప్రభుత్వానికి లేదు, అందుకే ఇప్పటివరకు కేసు పెట్టలేదని వైసీపీ ప్రభుత్వం అంటుంది. దీనికి ఏం చెప్తారు? ఆమె కూడా అనింది కదా, దమ్ము లేదు. కేసు పెట్టడానికి దమ్ముతో ఏం పని? దానికి విచారణ చేస్తాం, ఎవిడెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ కడతారు, విచారణకు పిలుస్తారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అయితే వాళ్ళకి ఏంటంటే ఈ విచారణ ప్రక్రియ గురించి తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటే దాని మీద అబద్ధతా భావానికి లోనైపోయి ఆవేశంతో కూడుకున్న మాటలు మాట్లాడడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఒక ప్రక్రియ అనేది మేము రాజకీయ కోణంలో చూడటం లేదు, లేకపోతే వ్యక్తిగత కక్ష కోణంలో చూడటం లేదు. పేద క్రీడాకారులకు అందాల్సిన డబ్బు వాళ్ళు దోచుకున్నారు, దాన్ని మేము చూస్తున్నాం తప్ప నిజంగా రాజకీయ కక్షతో చూసుకొని రాత్రి అరెస్ట్ చేయాలంటే మాకు పెద్ద విషయం కాదు. కానీ మేము ఆ కోణంలో లేము. విచారణ చేసి ప్రజలకు వ్యక్తపరిచి ఏ స్థాయిలో ఎంత అవినీతి జరిగింది, ఏదైతే ప్రొక్యూర్ డిపార్ట్మెంట్లో ఎంత జరిగింది, పబ్లిసిటీలో ఎంత జరిగింది, ఫైనల్ మ్యాచ్లో ఎంత జరిగింది, ఫుడ్లో ఎంత జరిగింది, అన్ని విచారణలో తేలితే మీరు ఒకటి మీడియాలో కూడా మీరే రేపు తెల్లతో
ఒక 4 డేస్ ఎక్కువ రోజులు కూడా లేదు. మీరు కూడా బ్రేకింగ్ పడాల్సి వచ్చిన టైం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా పడుతుంది. మేము సూటిగా ఆర్టీవీ ద్వారా వైసీపీ నాయకులకి, రోజాకి, ఎవరికైనా మేము చెప్తాం, తొడగొట్టి జబ్బలు చేసే పార్టీ మాది కాదు. చట్ట ప్రకారం వెళ్ళే పార్టీ, చట్టానికి లోబడి ఉన్న పార్టీ. చట్టాన్ని మీరు ఉల్లంఘించారు కాబట్టి మీరు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు, దాంట్లో నో డౌట్. అంటే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర లాంటి వేరే స్కామ్స్ ఏమైనా జరిగినాయి స్పోర్ట్స్లో? ఒకవేళ జరిగి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు స్పోర్ట్స్ అథారిటీ ఆడ పనిచేసింది మేడం, ఎక్కడ పనిచేసింది? -100 నుంచి లాపుతున్నాం. నేను వచ్చే టయానికి ఆఫీస్ కూడా లేదు. దీంట్లో నేను బాధ్యతలు తీసుకున్నా, దీనికి రంగు కూడా నేనే వేసుకున్నా. మీరు ఎప్పుడన్నా మన ఇక్కడ చాలామంది విలేకరులు ఉన్నారు, ఏ రోజైనా వచ్చి ఈ శాప ఆఫీస్లో ఒక 10 నిమిషాలు కూర్చొని పోయిన దాఖలాలు ఉన్నాయని చెప్తే నేను నోరే తెరవను. స్పోర్ట్స్ అనేది 4.5 సంవత్సరాలే, లాస్ట్ వచ్చారు, ఆ ఓట్లు పోతున్నాయి, యువతను ఓట్లు రాబట్టుకోవాలని చెప్పి ఆడుదాం అని తీసుకొని వచ్చారు. ఆ 119 కోట్ల 20 లక్షలు కేటాయించారు. దాంతోపాటు కలెక్టర్లు కొద్దిగా ఇచ్చారు, అంతా కలిపి ఒక 125 కోట్లు బొక్కారు. అది ఎవరికి ఇచ్చారో, ఎవరికి పడిందో, ఏమైందో కూడా తెలియదు. మొత్తం బుడిలో పోసిన పన్నీర్ అయింది. ఆ 125 కోట్లు నిజంగా ఖర్చు పెట్టుంటే, జిల్లాకు 10 కోట్లు ఇచ్చుంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది, బ్రహ్మాండమైన పిల్లలు ఒక్కో డిసిప్లిన్ ఒక్కో జిల్లాలో ఉండుంటే ఈరోజు బ్రహ్మాండంగా ఉండేది. అదన్నీ జరగనే కదా ఈ బాధలన్నీ. అంతకుముందు ఫౌండేషన్ వేసిన ఏదైతే క్రీడా వికాస్ కేంద్రాలు అక్కడే ఉన్నాయి, 80% పూర్తయినాయి, 90% పూర్తయినాయి కూడా అక్కడే ఉన్నాయి కదా. అవన్నీ పూర్తి చేసి ఉంటే, మొన్న విజయనగరంకి వెళ్ళి వచ్చా, స్పోర్ట్స్ స్కూళ్ళు బ్రహ్మాండం కన్స్ట్రక్షన్ అయింది, దాన్ని వదిలేసినారు. ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టుంటే స్పోర్ట్స్ స్కూల్లో పిల్లలు విజయనగరంలో స్కూల్ ఉండేది లేదు. ఈ కృష్ణా జిల్లాలో చూడండి, ఈ ఇందిరాగాంధీ స్టేడియం పట్టించుకున్న ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కాబట్టి స్పోర్ట్స్ గత 5 ఏళ్ళు లేదు మేడం. పాలసీయే లేకపోతే స్పోర్ట్స్ ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాలసీని 22కి అయిపోయింది. ఆ 22 తర్వాత పాలసీయే పెట్టలేదు వాళ్ళు. ఇంక వాళ్ళు స్పోర్ట్స్ గురించి పట్టించుకోలేదు. స్పోర్ట్స్ అంటే వాళ్ళకి రాజకీయం అంటే క్రీడ. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, ఆర్టీవీ, విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.